మర్చిపోవద్దు. తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతావని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ తిట్టినట్ట నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించిండ్రో ఆడికే పంపిస్తాం. ఇంకా నేను ప్రతిపక్ష నాయకులు లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంట్ నుంచి, కొడంగల్ నుంచి నేను 2 సార్లు టీడీపీలో గెలిపించింది. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంట్ సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏదో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు. మరి ఈ జిల్లా లోపల ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంది, నువ్వు సాధించిన సాధన ఏంది, నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినావు, ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు, ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు, ఏ ప్రజల సమస్యల మీద నువ్వు పోరాటాలు చేసినావు చెప్పుడా. నువ్వు చేసినావా, నీ అభ్యర్థి చేసిండా, ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తి అర్హత మీకు ఎవరికి లేదు. నీకు అరుణమ్మ పేరు తీసి అర్హత మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరసాని, ఆసాని, ఈసాని, ఇది మర్యాదనా? మీ ఇంట్లో ఆడవాళ్ళనేటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా? వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. ఏమేం తెచ్చినావు? నీ సొంతంగా ఏం తెచ్చినావు చెప్పు. ఆడ అభివృద్ధి నరేంద్ర మోదీ గారు చేసింది కాకుంటే, పాలకుల కొత్త రైలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, కొత్త రైల్వే లైన్లు నరేంద్ర మోదీ గారు చేసినవి కాకుంటే, నేషనల్ హైవేస్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, ఇక్కడ వేసినటువంటి పెద్ద పెద్ద రోడ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినవి కాకుంటే, చించోలి రోడ్డు కానీ, ఈరోజు నేషనల్ హైవే పెద్ద ఎత్తున ఇక్కడ నారాయణపేట, మహబూబ్ నగర్ నుంచి రాయచూరు పోతున్నటువంటి రోడ్డు కానీ, కల్వకుర్తి రోడ్డు కానీ, అక్కడ సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కానీ, అనేక ప్రతిపాదనలు ఇచ్చిన పాలమూరు జిల్లాకు సంబంధించి రోడ్ల గురించి కూడా, అవన్నీ జిల్లాకు ప్రతి ప్రాంతంలో రోడ్ల సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన బరాబర్ వాటన్ని ప్రపోజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ప్రపోజల్ ఎక్కువ పంపించుకున్నాం. మేము ప్రపోజల్ పంపించి వాటన్నింటినీ అప్రూవ్ చేయించుకున్నాం. రేపు ఎంపీగా ఈ ప్రాంతం నుంచి గెలిచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటువంటి ఒక నమ్మకం మాకుంది, విశ్వాసం మాకుంది. నువ్వేం చేసినావు చెప్పరాదు. ఈ జిల్లాలో రోడ్లు వేయించింది నరేంద్ర మోదీయే. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు 5 కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఇస్తున్నది నరేంద్ర మోదీయే. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, 10 లక్షలు మొత్తం మీరే ఇస్తున్నారా? నాకు నరేంద్ర మోదీ గారు 5 లక్షలు లేవా చెప్పండి. ముద్రా లోన్లు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు వేపిస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. ఈరోజు ఉజ్వల కనెక్షన్ కింద గ్యాస్ ఉచితంగా ఇచ్చింది నరేంద్ర మోదీ గారే. ఉజ్వల కనెక్షన్ లబ్ధిదారులకు సబ్సిడీ కింద దాదాపు 300 పైన చిలుపు ఇస్తున్న నరేంద్ర మోదీ గారే. మీరు 500 ఫ్రీ సిలిండర్ అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చింది చెప్పండి నాకు ఒకసారి లెక్క చెప్పు. ఎంతమందికి ఇచ్చింది ఇప్పటిదాకా? పెద్ద సభలు పెట్టి ఒక సిలిండర్ పెట్టి ఒక ఆమెకి ఇచ్చి కాగితం ఇస్తే ఎంతమంది కింద ఇచ్చింది ఇప్పటిదాకా నాకు లెక్క చెప్పండి. 200 యూనిట్ల కరెంటు బిల్లులు, ఫ్రీ జీరో బిల్లులు ఎంతమందికి వచ్చినాయి ఇప్పటిదాకా? జీరో బిల్లు నాకు చూపించండి. ఏ గ్రామమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడిచ్చిండు. ఎన్నికలు అంటేనే ఒకటి ఓడిస్తాయా ఒకటి గెలిపిస్తారయ్యా? రాజకీయం నిలదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా. మాట్లాడేటప్పుడు తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తున్నా. పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినవని సంతోషపడినా. మా జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాజకీయంగా ఏనాడు కూడా
రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ మీ సిద్ధాంతం మా సిద్ధాంతం పరంగా మాట్లాడతాను. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా, నువ్వేం పీకినావు? ఏం పీకినావు? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం పీకినావు నువ్వు చెప్పురా. అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే నీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళి వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళి వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు పడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళండి ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం, ఇక్కడ ప్రజలంతా నేను నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే మీ చిల్లర రాజకీయాలు ఏంటయ్యా? చిల్లర రాజకీయాలు మానుకోండి. అరే ఓట్లంట నోట్లంట కోట్లంట. అరే నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసావు? ఎట్టకెళ్ళి కొంటున్నారు ఓటు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీలో గెలుస్తా అని చెప్తున్నావు. ఎట్లకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటీస్ కాదా? ఏది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరూ నువ్వు చేర్చుకుంటలేవా? అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో ఉక్కు ముక్కైంది. సిగ్గుండాలా మాట్లాడడానికి? మీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఈ జిల్లాలో వివాదాలకు పోవద్దు, అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి, పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా గెలిచిండ్రు. ఈ జిల్లాకి ఎవ్వరు ఏం చేయలేదు. పార్లమెంట్ సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పేరు గొప్ప చెప్పుకున్నారు, పార్లమెంటేరియన్, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు తెచ్చుకున్నారు, కానీ జిల్లాకి ఏం ఒరగా పెట్టలే. మీరు ఎవరికి ఇచ్చిండ్రో మాకు చెప్పండి. మరి ఎవరికి ఇచ్చిందో? మీరు కేవలం 6 గ్యారెంటీల మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది తప్ప మీరు తెలంగాణ ప్రజలను చేసింది ఏమీ లేదు. ఎక్కడున్నాయి 15,000 రూపాయల రైతు బంధు పథకం? చెప్పండి. కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఎక్కడుంది? ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు? ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు? ఎన్ని ఎకరాల రైతులకు ఇచ్చిండ్రు? వ్యవసాయ కూలీలకు 12,000. మరి ఎంతమంది వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చిండ్రు? నిరుద్యోగులకు 4,000. ఎంతమంది నిరుద్యోగులకు ఇప్పటిదాకా నెల నిరుద్యోగ భృతి ఇచ్చింది చెప్పండి? ప్రతి నెల ప్రతి మహిళకు 2,500. ఎంతమంది మహిళలకు 2,500 వచ్చినాయి ఇప్పటిదాకా చెప్పండి? ఒకరికైనా వచ్చినాయా? ఏ ఒక్కరికైనా? ఎందుకేలా మీకు ఓటు? ఈ ఓటు మీకు ఎందుకేలా? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడానికే మీకు ఓటేసిండు. ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత మీది. మీరు అంటున్నారు 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఇగో ఇలా ప్రధానమంత్రి ఎవరో ప్రధానమంత్రి ఇలా చూపించమనండి. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఫోటో కూడా లేదు వాళ్ళకి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండు. మరి వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో వాళ్ళ క్యాండిడేట్ ఫోటో ఉండాలి కదా. మామూలు చుట్టుముట్టు జడ్చల్లా ఎక్కడ చూసినా ఈ హోర్డింగ్లు కనబడతాయి. మరి ఈ హోర్డింగ్లల్లా రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు లేదు? మీ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారి ఫోటో ఎందుకు లేదు? జవాబు చెప్పాలి దీనికి. అంటే మీకు అసలు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. మీకు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. ఓటు ఎవరికి వేయాలయ్యా? ఎందుకు వేయాలయ్యా? ఎవరి కోసం వేయాలయ్యా? ఇక్కడ ఓడిపోతే నీ కుర్చీ ఏమైనా పీకేస్తామని చెప్పిండ్రా వాళ్ళు? నీ కుర్చీ పీకేస్తానే భయానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండొద్దా? నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి మేలు చేయవద్దా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగవద్దా? నువ్వే కదా ప్రధానమంత్రి దగ్గర పోయినావు. తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించండి ప్రధానమంత్రి గారు నువ్వే పోయినావు కదా.
పొద్దున్న ఒకటి చెప్తావు, సాయంత్రం ఒకటి చెప్తావు. ఫార్మాసిటీ తీసేస్తా అని చెప్తే తర్వాత మళ్ళీ ఫార్మాసిటీ ఉంటుంది.